సివిల్ ప్రొసీజర్ కోడ్లో రివ్యూ అంటే ఏంటంటే పునరాలోచన. రివ్యూ అంటే పునరాలోచన అనేది నేను 2 పదాలుగా డివైడ్ చేసినట్లయితే రివ్యూ అంటే అనేటివి 4 అక్షరాలు, పునరాలోచన అనేది ఒక పదం బాగా ఉంది కాబట్టి 7 అక్షరాలు, మొత్తం 47. అంటే ఆర్డర్ 47లో రివ్యూ గురించి ఉంటుంది. మరి ఈ రివ్యూ ఎక్కడ వేసుకోవాలి అంటే సేమ్ కోర్టు అని ఇంగ్లీష్లో రాసుకున్నట్లయితే సేమ్ కోర్టు అనే దానికి అక్షరాలు 9 ఉంటాయి. అంటే ఆర్డర్ 47లో మొత్తం 9 రూల్స్ ఉంటాయని అర్థం. ఇప్పుడు 4 + 7 = 11 అవుతుంది. 11కి 4, 7 అనేటివి నేను యాడ్ చేస్తాను. అప్పుడు సిపిసిలో అంత పెద్ద సెక్షన్ అయితే లేదు కాబట్టి 7ని స్ట్రైక్ చేసేస్తా. అంటే 114. సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 114 అనేది రివ్యూ గురించి చెబుతుంది. ఇప్పుడు రివ్యూ అనేది ఎన్ని రోజుల్లోపు వేయాలి అనేది మనం చూసినట్లయితే 114కి +10 యాడ్ చేసుకున్నట్లయితే +10 ఏ విధంగా యాడ్ చేయాలంటే కాల పరిమితి చట్టం రివ్యూ అని తెలుగులో రాసుకున్నట్లయితే ఆ అక్షరాలన్నీ కలిపితే 10 అవుతాయి. సో 114 + 10 124 అవుతుంది. ఈ 124 అనేది లిమిటేషన్ చట్టంలోని ఆర్టికల్ 124లో రివ్యూ గురించి ఉంటుంది. ఎన్ని రోజుల్లోపు కేసు ఫైల్ చేయాలి అనేసి. దానికి 30 రోజుల్లోపు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది, సుప్రీంకోర్టులో తప్ప. జనరల్గా ఈ రివ్యూ అనేది ఎప్పుడు వేస్తారంటే అప్పీల్కి అనుమతిచ్చి అప్పీల్ దాఖలు చేయకుండా ఉన్నప్పుడు, అప్పీలుకు అవకాశం లేనప్పుడు, స్మాల్ కాజ్ కోర్టు నుండి రెఫరెన్స్ కోసం పంపిన ఒక దావాపై నిర్ణయం ఇచ్చిన సందర్భంలో.